ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే ఆపద్బాంధవుడు, అధర్మాన్ని అణిచివేసే మహావీరుడు, భక్తులను కాపాడే కోదండరాముడు, ఆయనే శ్రీరాముడు. కేవలం రామ అనే 2 అక్షరాలు నామానికే పతనం కాని వారధిని నిర్మించే శక్తి ఉంటే, సాక్షాత్తు ఆ పరమాత్మ అయిన శ్రీరామ యొక్క 12 దివ్యనామాలను భక్తితో స్మరిస్తే ఇంకెంతటి అద్భుత శక్తి లభిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. దారిద్ర్యం వెంటాడుతున్నా, అనారోగ్యం వేధిస్తున్నా, శత్రుభయం కలవరపెడుతున్నా వాటన్నిటినీ భస్మం చేసే అమోఘమైన దివ్యాస్త్రమే శ్రీరామ ద్వాదశ నామ స్తోత్రం. పురాణాలలో చెప్పబడిన ప్రకారం స్కాంద పురాణంలో సాక్షాత్తు శివుడు పార్వతీదేవికి ఉపదేశించిన ఈ పవిత్రమైన స్తోత్రం వెనుక ఎంతటి మహిమ దాగి ఉందో తెలుసా? ఏ సమయంలో పఠిస్తే అశ్వమేధ యజ్ఞం చేసినంత పుణ్యం లభిస్తుంది? ఈ రోజు మన దైవశ్లోక మాలిక వీడియోలో మీ జీవితాన్ని మలుపు తిప్పగల ఆ 12 దివ్యనామాల అర్థాన్ని మరియు వాటి విశిష్టతను స్పష్టంగా తెలుసుకుందాం. అందుకే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పక చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే ఫలశ్రుతి మీ జీవితంలోని అనేక కష్టాలను ఒక మార్గం చూపిస్తుంది. జై శ్రీరామ్. ప్రథమం శ్రీధరం విద్యాద్వితీయం రఘునాయకం తృతీయం రామచంద్రం చ చతుర్థం రావణాంతకం పంచమం లోకపూజ్యం చ షష్టమం జానకీపతిం సప్తమం వాసుదేవం చ శ్రీరామం చాష్టమం తదా నవమం జలదశ్యామం దశమం లక్ష్మణాగ్రజం ఏకాదశం చ గోవిందం ద్వాదశం సేతుబంధనం ద్వాదశైతాని నామాని యః పఠేత్ శ్రద్ధయాన్వితః అర్ధరాత్రే తు ద్వాదశ్యాం కుష్ఠదారిద్ర్యనాశనం అరణ్యే చైవ సంగ్రామే అగ్నౌ భయనివారణం బ్రహ్మహత్యా సురాపానం గోహత్యాది నివారణం సప్తవారం పఠే నిత్యం సర్వారిష్ట నివారణం గ్రహణే చ జలే స్థిత్వా నదీతీరే విశేషతః అశ్వమేధశతం పుణ్యం బ్రహ్మలోకం గమిష్యతి. ఇది శ్రీ స్కాందపురాణే ఉత్తరకాండే శ్రీ ఉమామహేశ్వర సంవాదే శ్రీరామ ద్వాదశ నామ స్తోత్రం.